ఒకటే గుర్తిట్టుకోండి, సంసారంలో ఉండొద్దా, సంసారం చెయ్యొద్దా, సంపాదించుకోవద్దా, మళ్ళా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, అభిప్రాయాలు వస్తాయి. అన్నీ ఉండాలి, మమకారం ఉండకూడదు. పదే పదే చెప్తున్నాను నేను, ఇవి ఉంటాయి, మమకారం ఉండదు. డబ్బు సంపాదించద్దా, డబ్బు సంపాదించకుండా ఎవడు పెడతాడు నీకు? నీకు సరిపడా నువ్వు సంపాదించుకోవాలి. పత్రిక గారు అదే చెప్తారు. అది సంపాదించుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఈ ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో ఎదిగే ప్రయత్నం చేయాలి. అదే ఆ డబ్బు ధర్మంగా సంపాదించు. నీకు మమకారం, డబ్బు మీద మమకారం లేకపోతే ధర్మంగా సంపాదిస్తావు. మమకారం ఉంటే అధర్మంగా సంపాదిస్తావు. మమకారం ఉంటే వాడు ఎక్కువ, వీడు తక్కువ అనుకుంటాడు. మమకారం లేకపోతే ఉన్నవాడు ఎక్కువ కాదు, లేనివాడు తక్కువ కాదు. వాడు అర్హతను బట్టి వాడు సంపాదించుకున్నాడు, మన అర్హతను బట్టి నేను ఇలా ఉన్నాను అని తృప్తిగా జీవిస్తారు. మమకారం లేనివాడు తృప్తిగా జీవిస్తాడు. మమకారం ఉన్నవాడు ఎంత ఉన్నా తృప్తి ఉండదు. అలా పిల్లల మీద కానీ, భార్య భర్త, ఆ మమకారాలు ఉంటే జీవించే విధానం ఓ రకంగా ఉంటుంది. మమకారం లేకపోతే జీవించే విధానం ఓ రకంగా. మమకారం లేదనుకోండి, వారి గురించి తప్పులు పాపాలు చేయరు, ధర్మంగా జీవిస్తారు. చేత ఎన్ని ఉండనివే, భ్రమే, భ్రాంతే అని తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? చనిపోయాక తెలుస్తుంది. అది ముందే తెలుసుకుని ఆ రకంగా మనం జీవించాలి. ఇది సజ్జన సాంగత్యం వల్ల తెలుస్తుంది. ఉంటాయి, ఉండాలి కూడా సృష్టిలో. సంసారం అన్నది, భార్య భర్త పిల్లలు, సృష్టి కొనసాగాలి అంటే ఇవన్నీ ఉండవలసిందే. లేకుండా సృష్టి ఎలా సాగుతుందండి? నేను సంసారం చేయను, నేను పిల్లల్ని కన్ను అంటే అందరూ అలా అనుకుంటే స్తంభించిపోదు. అలా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కానీ ఎన్ని కోట్ల మందిలో ఒక రమణ మహర్షి లాగా, ఓ వివేకానంద లాగా, ఓ శంకరాచార్య లాగా సంసారాన్ని వదిలేశారండి. సంసారం లేకుండా ఉన్నారు కోట్ల మందిలో. వాళ్ళు ఇక్కడ గమనించండి, శంకరాచార్య వారు ఉన్నప్పుడు రమణ మహర్షి లేడు. ఇలా ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు లేడు. అప్పుడుండే కోట్ల జనాభాలో ఇలా వదిలేసి ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. చేతది తప్పని ఎవరు అనరు. సంసార జీవితం పత్రిక గారు కూడా స్పష్టంగా చెప్పారు, సంసారంలోనే నిర్వాణం అని చెప్పి. కానీ టైం వేస్ట్ చేయండి. అది మీకున్న సమయం వృధా చేయకండి, వాక్కును వృధా చేయకండి. పత్రిక చెప్పేది అదే. మీ ఇంద్రియ శక్తుల్ని వృధా చేయకండి, అన్ని ఆత్మకు కేటాయించుకోండి. అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉన్న ఖాళీ సమయాన్ని దీనికి ఉపయోగించాలి. ఉద్యోగం చేయకుండా డబ్బు రాదు, డబ్బు రాకుండా భౌతికంగా నువ్వు జీవించలేవు. భౌతికంగా నువ్వు జీవించలేకపోతే ఆధ్యాత్మికంగా ఎక్కడ కృషి చేస్తావు? చేత అది చేయాలి, ఇది చేయాలి. చేత దుర్జన సాంగత్యంలో మనం ఉన్నట్లయితే నీ జీవితం నాశనం అయిపోతుంది. అదే సజ్జనుల సాంగత్యం చేస్తే నీ స్వరూపాన్ని పొంది జీవితం స్వర్గం అవుతుంది. మరి మా ఫ్యామిలీ విషయంలో అదే జరిగింది. మేము సంసారం చేయట్లేదా, ఇద్దరు కలిసి ఉండట్లేదా? సత్యం తెలుసుకున్నాక స్వర్గం చూస్తున్నాం. సత్యం తెలుసుకోకముందు చీటికి మాటికి గొడవలు పడేవాళ్ళం. కలిసి ఉండేవాళ్ళం కానీ గొడవలతో ఉండే. ఇప్పుడు కలిసే ఉంటున్నాం, ఎంతో అన్యోన్యంగా జీవించగలుగుతున్నాం. అదే తేడా, అంతకన్నా